సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మిక్కిలి కరుణ కటాక్షములు కలిగిన దేవ, ఆకాశములు మహాకాశములు నిన్ను పట్ట చాలని దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు. మాట మాత్రము ఆజ్ఞాపించి మహా గొప్ప విశ్వము, మహా గొప్ప సృష్టిని కలుగజేశావు. అటువంటి నీవు ఎంతలో కనబడి మరెంతలోనే మాయమైపోయే మనుషుని లెక్క పెట్టుటకు వాడు ఏ పాటి వాడు ప్రభువా. అయినను నీవు మంటివారమైన మమ్మలను ప్రేమిస్తున్నావు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని భయముతోనూ వణుకుతోనూ శ్రద్ధతోనూ భయభక్తులతోనూ నీ దగ్గరకు వచ్చావు. మా పాపములు ఒప్పుకొనుటకై, మా జీవితమును సరిచేసుకొనుటకై పరిశుద్ధాత్మదేవ ఆద్యంతములు నా ప్రభువా మీరే అధికారివై, అధిపతివై, చక్రవర్తివై మమ్మల్ని ఏలుతూ నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శాశ్వత నీవు నాయన
పౌరులము. ఈ మాటలు హృదయపూర్వకంగా ధ్యానం చేసుకున్న తర్వాత దేవుడు ఎంత మంచివాడో, ఆయన దగ్గరకు వచ్చిన వారి చింతలన్నీ కన్నీరన్నీ ఎలా తుడిచివేస్తాడో, ఎలాగ వారి హృదయాల్లో గొప్ప సంతోషము సమాధానము స్థిరపరుస్తాడో, వారి చిక్కులు ఎలా విడిపిస్తాడో, సాతానుడు వేసిన సంఖ్యలు ఎలా తెంచివేస్తాడో, భవిష్యత్తులో ఎటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడో ఈ మాటల్లో వ్రాయబడింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనమును యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. దీని యొక్క భావము పరిశుద్ధాత్ముడు మనతో చెప్తూ ఉండగా మన జీవితాలు చక్కదిద్దుకున్నాం. సర్వలోకములో ఉన్న పరిస్థితులు అందరం చూస్తున్నాం. టీవీల ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ, వారి ద్వారా వీరి ద్వారా వీరి నోట వారి నోట వింటున్నాం. ఎంత మాత్రము పరిస్థితులు బాగలేవు. ఎవ్వరు సంతోషముగా ఉన్నట్లుగా ఏ దేశంలో ఏ జాతి మనుషులు, ఏ కులస్తులు, ఏ మతస్థులు సంతోషంగా లేరు. అంత గందరగోళం, అంత భయము, ఆందోళన. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కూడి ఉంటే అక్కడ నేను వారి మధ్యలో ఉంటానన్నాను కదా, అక్కడికి రండి. మన వివాదం, మీ డౌట్స్ ఏంటి, మీ దుఃఖం ఏంటి, మీ బాధలేంటి, మీ రోగాలేంటి, మీ భయం ఏంటి, ఇక్కడ తేల్చుకుందాం రండి. ఇక్కడ నేను జవాబు చెప్తాను అంటున్నాడు ప్రభు అయిన దేవుడు. దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించండి. ఎంత ఆశ్చర్యకరము! యెహోవా ఉత్తముడు, దయాళుడు అని ఎవరికి తెలుసుద్దంట? రుచి చూచిన వారికే. ఇప్పుడు మ్యాంగో సీజన్, తింటున్నారు. బంగినపల్లి ఎలా ఉంటుందో, రసాలు ఎలా ఉంటాయో, ఆ తర్వాత చిత్తూరు మామిడికాయ ఎలా ఉంటుందో తినేవాళ్ళకి తెలుసుద్ది. యెహోవా ఉత్తముడు, ఎండ మండిపోతుంది 6 గంటలకు మార్చండి. ఉత్తముడు, ఆయన దయాళుడు. ప్రార్థన చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని అద్భుతాలు కన్నులారా చూచాను నేను. అక్కర్లేదు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గొప్ప మహాత్మ్యమేంటో, ఆయన సర్వశక్తి కలిగిన వాడో తెలుసుకుందాం రండి. మన వివాదం నేనెవరినో తెలియట్లేదు కదా, దిగుళ్ళతో ఉంటున్నారు కదా, చింతతో ఉంటున్నారు కదా, భయంతో ఉంటున్నారు కదా, రండి నా దగ్గర రండి. మన వివాదం అప్పుడు నా దగ్గరకు వస్తే ఏం జరుగుతుందంటే, మీ పాపములు ఎర్రగా ఉన్నాయి, నా కల్వరి రక్తములో కడిగి అవి తెల్లగా శుద్ధ
శుభ్రంగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీరు నా మాట సమ్మతించాలి, ఒప్పుకోవాలి. మేము ఒప్పుకోమంటే కుదరదు. ఒప్పుకుంటే నా మాటలు మీరు సమ్మతించి అంగీకరించిన ఎడల భూమి మీద మీకు నేను సిద్ధపరిచాను చూసారా, మంచి పదార్థములు సమృద్ధిగా భుజించటకు నేను మీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవము కలిగిన దేవా, జీవము కలిగిన ప్రభువా, ఓ సైన్యములకు అధిపతి మా పోషకుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ఆదరణకర్త, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కెరూబుల మధ్య ఆసీనుడైన వాడా, వెలుగును వస్త్రములు రాబోతున్నవాడా, ఓ నజరేయుడైన యేసు, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టినవాడా, మా కొరకు రక్తము కార్చినవాడా, నీ రక్తములో మా పాపములు కడిగినవాడా, నీ ఆత్మ చేత మమ్మలను ముద్రించినవాడా, స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా
అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వచ్చిన మీ అందరికీ మొట్టమొదట ప్రభు పేరిట శుభాలు, అందరికీ వందనాలు. దేవుడు ఎన్నెన్నో మేళ్ళు, ఆశ్చర్యకరమైన స్వస్థతలు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఎన్నో చేస్తుంటాడు. కనుక మనం బ్రతుకున్నాం. ఇటువంటి సంఘంలో నా దేవుడు ఇటువంటి ఆపద సమయం వచ్చినప్పుడు, ప్రాణాపాయం నాకు కలిగినప్పుడు యేసుక్రీస్తు నామంలో కన్నీరు విడిచి నేను ప్రార్థన చేస్తే, లేక సంఘము ప్రార్థన చేస్తే, లేక సేవకుడు ప్రార్థన చేస్తే, నాకు ఆశ్చర్యకరమైన దేవుడు నన్ను ఇలా స్వస్థపరిచాడు అని సాక్ష్యం చెప్తే దేవుని నామానికి ఎంతో మహిమ కలుగుద్ది. అటువంటి 2 సాక్ష్యాలు ఈరోజు మన మధ్య ఉన్నారు. మొట్టమొదటి సహోదరి మేరీ కమల నామానికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన వారము నా సాక్ష్యం ఏంటంటే, పోయిన ఆదివారం రోజు నేను ఆశా వర్కర్గా పనిచేస్తానని అందరికీ తెలుసు. పోయిన ఆదివారం రోజు తెల్లవారుజామున 3 గంటలకి, నేను కరెక్ట్ 3 గంటల 1 నిమిషానికి ప్రార్థనకి లేచాను. అంటే ప్రేయర్ చేసుకోవడానికి టైం అయింది. లేచాను. లేచి ప్రేయర్ చేసుకొని స్తోత్రాలు చెప్పుకొని మళ్ళీ ఎందుకు కొంచెం బద్ధకం ఉండి పడుకుండిపోయిన ఒక 10 నిమిషాలకి ఫోన్ వచ్చింది నాకు. ఈ టైంలో ఏంటి ఫోన్ ప్రభు అనుకొని మళ్ళీ లేచి ఫోన్ లిఫ్ట్ చేస్తే, నేను ఎంటర్ చేసుకున్న ఒక అమ్మాయి, ప్రెగ్నెంట్ అమ్మాయి, ముస్లిమ్స్ అమ్మాయి పేరు సోనియా. ఆ అమ్మాయికి బాగా పెయిన్స్ వస్తున్నాయి, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, నువ్వు అర్జెంటుగా రాని నాకు ఫోన్ చేశారు. అమ్మ, ఈ టైంలో నేను ఇంతవరకు ఎవరికి వెళ్ళలేదు, పైకి ఈ టైంలో నేను ఎక్కడికి రాలేను, నేను చాలా చివరి 2 లైన్లో ఉన్నాను, అటు అంతా కుక్కలు, పైకి ఈ టైంలో నేను అక్కడ దాకా రాలేనమ్మా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అన్న. ఇంకా సరే మళ్ళీ ఒక 5 నిమిషాలు నీకు ఫోన్ చేస్తానుండమ్మా అని చెప్పి మళ్ళీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకున్నాను. చేసి ప్రభువుకి అప్పచెప్పా. ఎందుకంటే ఆ అమ్మాయికి నార్మల్గా అవ్వాలని పాపం బాగా ఆశ. అమ్మ నాన్నకి వాళ్ళు ఒక్కళ్ళే, కానీ వాళ్ళకి మాత్రం మొత్తం 30 మంది సంతానం. వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, ఇంకా చాలా పెద్ద సంతానం అయిపోయింది. నాకు వెంటనే యాకోబు గుర్తొచ్చింది. బైబిల్లో యాకోబు తండ్రి అయిన యాకోబు గారి సంతానం గుర్తొచ్చింది. అయితే అందరూ నార్మల్గా డెలివరీ అయిన వాళ్ళేనంట. ఆమె ఎప్పుడు ఎవరికి ఏ ఆపరేషన్ కూడా జరగలేదంట. ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి అంటే ఇంట్లో వాళ్ళకి పెద్దది బాగా ఇష్టం అంట. వాళ్ళ తండ్రి లేదని వాళ్ళ చిన్నమ్మ, వాళ్ళ బాబాయే పెంచి పెద్ద చేశారు. బాగా ఏడ్చింది. నాకు ఇంకా ప్రాణం ఒప్పుకోలేదు. సరే నేను లేచి ప్రార్థన చేసుకొని మళ్ళీ ఫోన్ చేశాను వాళ్ళకి. ఫోన్ చేసి, అమ్మ మీ అక్కడ ఎవరైనా ఉంటే పంపించు, బండిచ్చి. వెళ్ళినాక అక్కడ సిస్టర్ని కలిసి ఏంటమ్మా ఎలా ఉంది పొజిషన్ అంటే, మీకు తెలియదు ఏముంది, ఆ అమ్మాయికి నార్మల్ అవుద్ది అనుకుని ఆ అమ్మాయి అనుకుంటుంది, కానీ ఇంతవరకు పెయిన్స్ అయితే అక్కడ స్టార్ట్ అయినాయి, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఆగిపోయినాయి అమ్మా. మేమైతే యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చాము, సెలైన్ పెట్టాము, మరి ఒకసారి నువ్వు కూడా చూస్తానంటే చూడవచ్చు అంది. మామూలుగా పై పొట్ట మీద చూసాము, అంటే హెడ్ ఎక్కడ ఉందన్నది ఊరిక చూసాము, పైకే ఉంది. అమ్మ ఇలా ఉంది, మరి బేబీ మూమెంట్ అయితేనే నార్మల్ అవుతుంది, లేకుండా మేమేం చెప్పలేము కదా అన్నది. 1 అవర్ మేము వెయిట్ చేస్తామన్నారు. చూసాము నేను 3:30కి అక్కడికి వెళ్ళిందాన్ని 5:15 దాకా చూశారు సెలైన్ ఎక్కిస్తానే. 5:15 కూడా డెలివరీ అవ్వలేదు, పెయిన్స్ రావట్లా. ఏడ్చింది బాగా. వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తుంది. నేను ఇంకేం చేయలే. వెళ్ళగానే ముందు ఆ బెడ్ దగ్గర మోకరించి నేను ప్రార్థన ఒకటి చేశాను. నేను చేయగలిగింది ఏం లేదు ప్రభు అని. 5:30కి వాళ్ళు థియేటర్లోకి తీసుకెళ్లారు. ఇంకా ఆ రోజు అన్నయ్య గరికపాటు బయలుదేరుతున్నాడు, ప్రేయర్కి బయలుదేరుతారు, టైం అవుతుంది, ఇప్పుడే లేచి ఉంటారులే, అడావుడిగా ఉండుంటారు, రెడీ అవుతా, ఇప్పుడు చేయటం బాగోదులే ఫోన్ అని 5:15 దాకా వెయిట్ చేసి 5:15కి నేను అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య ఇలా సంగతి, అమ్మాయి పేరు సోనియా, అన్నయ్య మీరు కొంచెం ప్రేయర్ చేయండి. వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా నార్మల్ అవ్వదమ్మా, థియేటర్కి తీసుకెళ్తున్నాము, సీజర్ జరుగుద్ది కంపల్సరీ, ఇంకా తప్పదు, ఇప్పటివరకు పెయిన్స్ రాలేదు, పైగా బేబీ మూమెంట్స్ కూడా ఏం మారలేదు అని చెప్పి అన్నారు. ఆ అమ్మాయి ఇంక ఏడ్చింది. నేను ఇంక చెప్పాను, ఏదేమైనా దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరిగిద్దమ్మా, ఇప్పుడు మీరు అమ్మమ్మ వాళ్ళ టైంలో ఉన్నట్టు ఉండాలంటే కాదు, ఇది
దేవుడు ఎలా చేయాలంటే నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉంటే చాలు. ఈ లోకంలో మంచి ఆరోగ్యంతో ఆయుష్కాలంతో అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండి బిడ్డ బయట వస్తే చాలు, అలా చూసుకో అంతే. నీకు నార్మలే కావాలని మూమెంట్ పట్టొద్దు. దేవుడు ఎలా చేస్తే అలా కార్యం జరుగుద్ది. మేము నమ్మిన దేవుడు నమ్మకస్తుడు, నీకు ఎలా జరగాలో కార్యం అలాగే చేస్తాడు. మేము కూడా సేవకుడు చెప్పాను, మా దైవజనులకు ప్రార్థన చేస్తున్నారు, చేసే ఉంటారని కూడా చెప్పి అమ్మాయికి చెప్పి ధైర్యంగా థియేటర్లో పంపించాము. థియేటర్లోకి వెళ్ళిన ఒక 10 నిమిషాలు అన్నయ్యకి ఫోన్ చేసిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవుద్ది అంతే. వెంటనే దేవుని కృపను బట్టి బాబు పుట్టాడు. మంచిగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు బాబు. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేశాను, అన్నయ్య ఇట్లా బాబు పుట్టాడు అన్నయ్య, ఆపరేషన్ జరిగింది అని. చాలా సంతోషించాడు. జస్ట్ ఇప్పుడే కదరా నాకు ఫోన్ చేసామని. అలా దేవుడు ఆ కార్యం చేశాడు. ఆ తల్లి క్షేమంగా ఉన్నారు. ప్రార్థించిన అన్నయ్యకి వందనాలు. చేసిన సంఘమంత్రి ఆ కుటుంబం గురించి ఆ బిడ్డల గురించి ప్రార్థన చేయండి. అమ్మాయికి తండ్రి లేడు, జ్ఞాపకం చేసుకోండి. అమ్మాయి పేరు సోనియా. దేవుని బట్టి అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించి ఆయన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. పోయిన శనివారం నాకు వామిటింగ్స్ అవుతున్నాయని స్కానింగు, ఎక్స్రే, బ్లడ్ టెస్టులు రాశారు. అయితే డాక్టర్ గారు ముందు స్కాన్ చేపియమ్మా, నేను చెప్తాను ఎందుకో అనేది అని చెప్పేసి చెప్పారు. కానీ నాకు ఎట్లాంటి అబ్నార్మాలిటీ ఏం లేదు. ఎందుకు చెప్పారా అనుకొని వెళ్ళి స్కానింగ్ తీపించుకుంటే నా గర్భసంచిలో ఒక పెద్ద దోసకాయంత గడ్డు ఉందని చెప్పారు. నాకైతే నమ్మబుద్ధి కాలేదు, కానీ చెప్పారు ఉంది. కానీ ఇంటికి వచ్చి మా అమ్మగారికి చెప్పగానే ఆమె ఏడుపుని నేను చూడలేకపోయాను. అసలు అమ్మకం ఏడుస్తానే ఉంది, భయపడిపోయింది. నాకు ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ డే, నేను ఊరు వెళ్ళిపోయాను. అమ్మ ప్రార్థనకు వచ్చేసేసి ప్రార్థన అయిపోగానే నాకు ఫోన్ చేసి, అమ్మ నేను నిన్ను దేవుడికి అప్పచెప్పుకున్నాను, నీకేముండదు, నువ్వు వచ్చే వారం వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పాలి అనింది. సరే అమ్మా అన్నాను. ఆ రోజు ఈవినింగ్ కూడా నేను మా ఫ్రెండ్స్తో కలిసి చర్చ్కి వెళ్ళాను. అక్కడ విజయవాడలో చర్చ్కి వెళ్తే అక్కడ కూడా పొట్ట మీద చేయబెట్టుకొని ప్రేయర్ చేసుకొని, నేను తండ్రి నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నాకేమీ ఉండకూడదు అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాను. మళ్ళా గురువారం నాకు అందరు కూడా నువ్వు బాగానే ఉన్నావు, స్కాన్ చేసుకో అన్నారు. మా ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు. మా అమ్మ ఏడుపైతే నేను ఇంటికి వస్తే ఆమె మొహం చూడలేకపోతున్నా. 3 రోజులు బట్టి ఏడుస్తానే ఉంది. నేనేమనుకున్నాను, గడ్డే కదా, ఆపరేషన్ చేస్తే తగ్గిపోయిద్ది, ఏం కాదులేమా అని నేను తనకు ధైర్యం చెప్తున్నా. ఆమె దుఃఖాన్ని మాత్రం నేను చూడలేకపోయాను. ఆమె ప్రార్థిస్తూనే ఉంది. నా కోసం మిగిలిన సంఘస్థులు కూడా ఇక్కడ ప్రార్థన చేశారు. మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థనను బట్టి దేవుడు నాకు స్వస్థతని ఇచ్చాడు. గురువారం రోజు నేను స్కానింగ్కి వెళ్తే ఎవరమ్మా నీకు గడ్డు ఉందని చెప్పింది, అసలు ఏమీ లేదు నీకు అని చెప్పారు. దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఇదే కాకుండా నాకు ఎయిమ్స్ ఎగ్జామ్స్ అండి 6 నెలలు ప్రిపేర్ అయ్యాను. 6 నెలలు ప్రిపేర్ అయినప్పుడు వచ్చేసి పేపర్ చాలా టఫ్గా వచ్చింది ఇండియా లెవెల్లో. అది కూడా నేను సరిగ్గా రాయలేకపోయానని బయటికి రాగానే అమ్మ ఫోన్ చేసింది, అమ్మ ఎట్లా రాసావని. అస్సలు సరిగ్గా రాయలేదమ్మా, పోయిద్ది అని చెప్పాను. వెంటనే అమ్ముండి నీ ముఖం ఏం లేదు, నువ్వు పాస్ అవుతావు అని చెప్పింది. అదే రీతిగా నేను అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇదంతా దేవుడి కృపా మహిమ వల్ల, తన ప్రార్థనల వల్ల. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ సంఘస్థులకి వందనాలు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. శక్తి దయా శక్తి
జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుతుండెను, సత్యమైన మార్గములో నడుపుతుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇశ్రాయేలీలందరి దగ్గరకు వచ్చి, ఇశ్రాయేలీలందరూ దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? ఎన్నాళ్ళు చూసినా ఒక స్థిరత్వం లేదేంటి మీకు? యెహోవా దేవుడా అయితే ఆయన దగ్గరికి వెళ్ళండి, లేదు బయలు దేవుడా బయలు దగ్గరికి వెళ్ళండి. యెహోవా పండుగలు జరిగితే అక్కడికి పరిగెత్తున్నారు, బయలు ఉత్సవాలు జరుగుతుంటే ఎక్కడికి పరిగెత్తున్నారు. ఎంతకాలం ఈ రెండు తలంపుల మధ్య? ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు వివాహం చేసుకున్నాడు. ఎవరు ఆమె పేరు చెప్పండి? యెజెబెల్, సీదోను రాజు కుమార్తె. సీదోన్ అంటే విధవరాలు ఒక ఆమె ఉంటే, ఏలియా నువ్వు వెళ్ళి సీదోను ప్రాంతమైన సారేపత్తుకు వెళ్ళమన్నాడే, ఆ దేశపు రాజు కుమార్తె. అన్యురాలు. ఆమె వస్తూ ఆమె దేవత అయిన బయలు దేవతను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇశ్రాయేలీలందరికీ తాయిలాలు ఇచ్చి, వెండి బంగారాలు ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, వెండి బంగారాలన్నీ సమకూర్చి తన వైపునకు మళ్లించుకుంది. ఇశ్రాయేలీలే ఇప్పుడు ఏమైపోయారు? బయలు దేవత విగ్రహారాధికులైపోయారు. దేవుని స్తోత్రం. ఎవరుగా మారారు చెప్పండి? ఇశ్రాయేలీలు అన్యులుగా మారిపోయారు. నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలు 400 మందిని, మొత్తం ఎంతమంది అమ్మా? 850 మందిని కర్మేలు పర్వతమునకు పంపించమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపించి ప్రవక్తలందరినీ కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. ఇప్పుడు బయలుదేవతలను ఆరాధిస్తున్న వారు వేరే దేశస్తుల, దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలా? వెరీ గుడ్. అందుకని ఇప్పుడు ఏలియా అంటున్నాడు, జనులందరిని చుట్టూ సమకూర్చుకొని 850 మంది అష్టారోతు బయలుదేవత ప్రవక్తలు ఉన్నారు. అది కాకుండా ఒకవైపున ఇశ్రాయేలీలు, ఇంకా యెహోవా భక్తులుగా ఉన్నవారు కొందరు ఉన్నారు. ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? తేల్చుకోండి. ఒక స్థిరమైన మనసులోకి రండి. అక్కడ పండగరగని అక్కడికి పరిగెత్తున్నారు వీళ్ళే, ఇక్కడ పండగరగని వాళ్ళే మళ్ళీ ఎక్కడ కనపడుతున్నారు. యెహోవా దేవుడా, చచ్చిన బతికిన ఇక్కడ నిలబడండి దేవుని కొరకు.
లేదు బయలా వెళ్ళిపోండి, మళ్ళీ అన్నడు ఈ మందిరంలో ప్రవేశించదు. మళ్ళీ అన్నాడు ఏదైనా ఒక్క మాట. ద్విమనస్సు గలవాడంటే దేవునికి అసహ్యం అంట. అలా అడిగేటప్పటికి ఒక్కడ కూడా మాట్లాడకుండా మౌనమైపోయారంట. అప్పుడు చెప్తున్నాడు 22వ వచనము, అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడిని మాత్రమే ప్రస్తుతం బ్రతికి ఉన్నా. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. బయలుదేవత ప్రవక్తలకు యెహోవా ప్రవక్తనైన నాకు 2 వేరు ఎడ్లు ఇవ్వండి. వారు వాటిలో ఒకదాన్ని ఏ ఎద్దు కావాలో నువ్వు కోరుకో. బయలుదేవతలారా, ప్రవక్తలారా, యెహోవానైనా నేను నాకు ఏది కావాలో 2 నేను కోరుకుంటా. దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుతును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి. నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండి అని ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరూ ఓకే మీరన్నట్లే, మీరన్న ప్రకారమే, తప్పకుండా ఏలియా గారు అలాగే చేద్దాం అని ఒప్పుకున్నారు. 26వ వచనం, మొదట బయలుదేవత ప్రవక్తలు వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినమని బయల పేరును బట్టి ప్రార్థన చేసిరు. కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమున వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి. చాలు అంతవరకు చాలు. రక్తము కారు మటుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహమును కోసుకొంచుండ్రి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ సమయము అర్పించు సమయమున వారు ప్రకటన చేయొచ్చు వచ్చేది. కానీ మాట అయినను ప్రత్యుత్తరమైనను లక్ష్యం చేసిన వాడని లేకపోయాను. అప్పుడు ఏలియా, అమ్మా మందిరంలో ఉన్న సహోదరుడా సహోదరి, ఎన్నిసార్లు నీ ప్రార్థన ద్వారా జవాబు దేవుని యొద్ద నుండి పొందాం? ఎవరికారు ప్రశ్నించుకోండి. జవాబు ఎప్పుడైనా పొందావా? పట్టుదల కలిగి 2 రోజులు ఉపవాసం ఉండి ఇది నాకు చేసి పెట్టాలి ప్రభువా అనే పట్టుదల కలిగి ఏదైనా సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ప్రైజ్ ద లార్డ్. చేశారా? కేకలేశారా? ప్రార్థన చేశారా? ఏడ్రా మరి అగ్ని రాలేదు అని ఏలియా వాళ్ళని హేళన చేసి ప్రార్థనకు జవాబు ఎలా వస్తుందో మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు. ఇది ఫాలో అవ్వండి. యాకోబుగా ఉన్నవాడు ఎలాగ ఇశ్రాయేల్గా మారాడు? రాత్రంతా మగసిరి గలవాడై పోరాడాను. పోనివ్వరా, తెల్లారుతుంది. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనేను. అదండి ప్రార్థన. ఇప్పుడు చూడండి 30వ వచనం, అప్పుడు ఏలియా అంటున్నాడు, మీరందరూ మీ పని అయిపోయింది కదా, ఇప్పుడు నా దగ్గరికి రండి. ఇప్పుడు రండి. మీ దేవుడు జవాబు ఇవ్వలేదు కదా, ఇవ్వలేడు కదా, నా దగ్గర రండి. నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు సకలం చేయగలిగిన వాడు, నా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు.
అని రుజువు చేస్తారండి, నా దగ్గర రండి. అప్పుడు ఏలియా నా దగ్గర రండి అని చెప్పగా జనులందరూ అతని వద్దకు వచ్చేది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడంట. నా సహోదరి సహోదరుడా, క్రైస్తవుడని చెప్పుకుంటున్నావే, నీ ఇంట్లో బలిపీఠం ఉందా? అతడు క్రింద ద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. మన పితరుడైన యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత అతనికి ఎంతమంది బిడ్డలను ఇచ్చాడు దేవుడు? ఎంతమంది కుమారులు? 12 మంది. 12 రాళ్ళు, వాళ్ళకి గోత్రాలకు 12 రాళ్ళు అవి చల్ల చెదరగా పడద్రోయబడి ఉంటే అవన్నీ ఒక ఆర్డర్లో తీసుకొచ్చాడు. 31వ వచనము, నీ ప్రత్యక్షమై యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుకు నన్ను వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించాడంట. ఇంత లోతు. ఎన్ని కార్యాలు! ఎంత దేవుని మీద అచంచలమైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసం. ఆ తర్వాత కందకం ఒకటి త్రవ్వించి, అందరు చదవని తర్వాత కట్టెలను ఎలా పెట్టాడంట? కట్టెలను మళ్ళీ అడుగుతున్న, దీనిలో చాలా బాగుంది. కట్టెలను ఎలాగుంది? క్రమముగా. ఓకే, నువ్వు క్రమమైన కట్టెవేనా? క్రైస్తవునికి క్రమశిక్షణ. మొట్టమొదటి చేసిన పని ఏంటి? పడిపోయిన బలిపీఠమును కట్టాడు. ఆ రెండవది, దాని చుట్టూ ఏం చేశాడు? 2 మానికలు ధాన్యం బట్టే గొయ్యి దవ్వించాడు. మూడవది, కట్టెలను క్రమముగా పేర్చాడు. ఆ తర్వాత మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశువు మీదను కట్టెల మీదను పోయుడి. అది తరువాత 2వ మారు అదే ప్రకారము చేయుడి అని చెప్పగా వారు 2వ మారు చేసిరి. 3వ మారు చేయగా మొదటిసారి ఎన్ని తొట్లు నీళ్లు? 2వసారి ఎన్ని తొట్లు? 3వసారి ఎన్ని తొట్లు? అట్లా జాగ్రత్తగా మనసు పెడతారు వాళ్ళు. అప్పుడు 3 4 12 తొట్ల నీళ్లు ఎద్దు ముక్కల మీద, కట్టెల మీద అవన్నీ పోసి 12 తొట్లు పోస్తే ఈ బలిపీఠము కింద కందకం ఉందే, అది పొంగి పొర్లిందంట. ఇప్పుడు నేను నా దేవునికి ప్రార్థన చేస్తా, తడిసిన కట్టెప్పుడైనా వెలుగుద్దమ్మా? అది దేవుడు. అసాధ్యమైనది ఏమున్నది? ఆ విశ్వాసంలోనికి వచ్చినప్పుడు నిజముగా క్రైస్తవం, నిజముగా దేవుని వారసులం, అప్పుడు నిజముగా నవయుగ సైనికులం. బలిపీఠము చుట్టూ పొర్లి ఓవర్ఫ్లో అయిపోయినాయి. కట్టెలన్నీ దడిచిపోయినాయి, మాంసం ముక్కలన్నీ దడిచిపోయినాయి. ఇంక అంత పెట్రోల్ పోస్తే అగ్ని వెలుగుద్దమ్మా? మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అస్తమయ సమయమున. ఇది కాన్ఫిడెన్స్. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాను. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా వైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇప్పుడు అందరు చదవండి. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా అగ్ని దిగి పశువును, కట్టెలను, రాళ్లను
బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను అంతటా జనులందరూ చదవండి దాన్ని చూచి అది మన ద్వారా యేసుక్రీస్తు నిజమైన దేవుడని మరికొంతమంది రావాలమ్మా. అది సాక్షి. ఇప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగొచ్చింది కదా, 12 తొట్ల నీళ్లు దాని మీద పోసారు కదా. పెద్ద ఎద్దును తొనకలుగా చేశారు అనడానికి అది ఇందాక మిస్ అయ్యాను, చెప్తాను చూడండి. నువ్వు ఎంత పెద్ద మగోడువైనా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు తొనకలాగా మారాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఇప్పుడు 3 లక్షలు నెలకు వస్తుంది. ఒక జిల్లాకి కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన కింద మ్యాజిస్ట్రేట్స్, పోలీసు బలగాలు, ఎస్పీ, డిఎస్పీ వీళ్ళందరూ ఉంటారు. ఆ కలెక్టర్ గారు చర్చికి వచ్చారనుకో, ఆయన పెద్ద ఎద్దు అన్నమాట. అది దేవుని అర్థం. అటువంటి వాడు దేవుని బలిపీఠం మీదకి వచ్చినప్పుడు ఎలాగైపోవాలా? తోనకాలు. నేను కలెక్టర్ని, అదే చేశాడు ఉజ్జియా. ఏయ్ నేను వేస్తాను రా దూపం, ఎవడు మీరు యాజకులను అన్నాడు. అయ్యా నువ్వు రాజువి, మీ ఆస్థానం మీద కూర్చోండి, యాజకత్వం మీరు చేయకూడదు, మీరు తునకలాగా మారాలి అంటే నమ్మల. వచ్చి ఏయ్ అన్నాడు, ధూపం తీసుకున్నాడు, తీసుకొని సాంబ్రాణి వేసాడు. ఇట్లా అనేటప్పుడు కుష్టు పుట్టింది ఇక్కడ. రెప్పపాటు ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు మరియమ్మ తల్లి గర్భములో జన్మించాలంటే ఎట్లా వచ్చాడు? చిన్న తొనక, దీనుడై. వినయము గలవారిని తగిన సమయములో ఎద్దుగా ఉన్నంత కాలము దేవుడు నిన్ను మెచ్చడు, ఆశీర్వదించలేడు. నువ్వు వినయముతో తూనకగా మారి మందిరమునకు వచ్చినప్పుడే నీ ఉద్యోగమును, నీ ఆస్తి నువ్వు ఉంచుకో. ఆఫ్టర్ ఆల్ ఎంత 800 కోట్లున్నా చిన్న దెబ్బ తగిలితే సమాధిలోకి పోతావు. ఎద్దు లాంటి నీవు తూనకగా మారిరా. నిన్ను నీవు తగ్గించుకో. వినయము గలవారిని తగిన సమయంలో. నేను తునకగానే వస్తున్నాను, వినయముగానే ఉన్నాను. దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించట్లేదు అనుకోవద్దు. నీకొక సమయము, నీకొక సమయం, నీకొక సమయము దేవుడు నిర్ణయించున్నాడు. ఆ తర్వాత ఆ పర్వతం నేను కూడా పోయాను కదమ్మా, దేవుని యొక్క కృపను బట్టి. ఆ బండలు కాలిపోయి బూడిదగా ఉండి రంధ్రాలు పడిపోయి ఆకాశం నుండి వచ్చిన దేవుని అగ్ని. ఇంతెంత బండ ఆకాశం నుండి అగ్ని దిగొస్తే తూములు కనపడుతున్నాయి, అవతాలు కనపడతాయి, రంధ్రాలు.
బండలు బద్దలు చేసింది అగ్ని. అంత శక్తి కలిగిన వాడు. అప్పుడు ఏలియా రోషము, ఒరే పుట్టకేమో అబ్రహాము సంతానమై ఉండి సిగ్గు లేకుండా బయలు దేవతను పూజ చేస్తున్నారా? ఏయ్ ఎవరిని మొదలొద్దు, పోనీ బరకండి. పరిగెత్తున్నారు బయలుదేవతలు. 850 మందిని పట్టుకోండి అన్నాడు. జనులు ఇదే ఛాన్స్ పట్టుకున్నారు. 850 మంది ఒక్క హస్తముతో కీషోను వాగు దగ్గర నరికేశాడు. తన కక్ష తీర్చుకున్నాడు ఏలియా. అటువంటి రోషం కలిగి బతుకుదామా? పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీ వాక్యము హృదయపూర్వకంగా విని మేము మంటివారమని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము ఎన్నడూ హెచ్చించుకోకూడదని జ్ఞానము తెచ్చుకొని దీనులమై ఎద్దులాంటి మేము తునకలముగా మారి నీ పాదముల చెంత మంటివారమని మా పాపములు ఒప్పుకుంటే తగిన సమయంలో మమ్మల్ని హెచ్చిస్తావని నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం.
ఆయన కొరకు ఎలా బ్రతకాలి, ఎలా సైనికుడిగా బ్రతకాలి, ఎలా రోషము కలిగి బ్రతకాలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు కలిగినట్లు మే నెల మొదటి ఆదివారము ఆరాధన మహాఘనముగా మా అందరి జీవితములకు మిక్కిలి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా పరిశుద్ధాత్మ దేవ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. పాటలు పాడిన నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. అద్భుతముగా పాటలు వాద్యములు వాయించిన నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ సత్యవాక్యము మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రాలు. నువ్వు అద్భుతాలు చేస్తావు. నువ్వు శూన్యములో నుండి లేదా ఉన్నట్లుగా పిలిచిన దేవుడవు. ఈ లోకములో చాలా భయంకరమైన దుఃఖం ఉంది. ప్రభువా యేసయ్యా, మరణాత త్వరగా రానైనా నీ రాజ్యంలో తీసుకువెళ్ళమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని సదాకాలము తోడుగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.